హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 68 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఘనమైన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి కేకేఆర్ 168కి అయితే ఆల్అౌట్ అయితే అయ్యింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ 69 ఎంఐ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎంఐకి పంజాబ్కి ఇరు జట్లకు చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి ఎవరిని విజయం వరిస్తాను అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ఓకేనా? హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది. అనుకున్నట్టుగానే ఎస్ఆర్హెచ్కి చాలా చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు వీళ్ళ యొక్క కన్సిస్టెన్సీకి బ్రేక్ పడనివ్వకుండా రన్స్ అటాక్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ 2 overs వరకు నెమ్మదించారు, కానీ థర్డ్ ఓవర్ నుంచి అటాక్ చేస్తూ వెళ్ళారు. ప్రతి ఓవర్లో వీళ్ళు 10 runs క్రాస్ చేస్తూ 17 runs per over, 15 runs per over టార్గెట్ చేస్తూ వెళ్ళారు. సో ఫలితంగా పవర్ ప్లే ముగిసే సమయానికి 79 for the loss of no. అక్కడి నుంచి ఫీల్డ్ స్ప్రెడ్ అయినప్పటికీ వీళ్ళ యొక్క అటాకింగ్ గేమ్కి కేకేఆర్ ఫీల్డర్స్ స్ప్రెటేటర్స్గానే మారిపోయారని చెప్పుకోవచ్చు. సో 91 runs పార్ట్నర్షిప్ వచ్చింది ఓపెనింగ్ స్టార్ట్. తర్వాత అభిషేక్ శర్మ 32 runsకి వెళ్ళిపోయిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో 84 runs పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అయితే ఈ క్రమంలో 26 balls 50 కంప్లీట్ చేసుకున్నాడు ట్రావిస్ హెడ్. ఆండ్రీస్ క్లాసన్ అప్పటి వరకు చక్కగా సహకారం అందించాడు. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ 50కి చేరుకున్న తర్వాత ఆండ్రీస్ క్లాసన్ కూడా తన అటాకింగ్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తూ వచ్చాడు. అయితే కేకేఆర్ ఫీల్డర్ చాలా చాలా క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. అదే వీళ్ళ కొంపం వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాస్ కూడా చాలా చాలా ఘోరంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే 17 balls 50 కంప్లీట్ చేసుకున్నాడు మన ఆండ్రీస్ క్లాసన్. తర్వాత 37 balls పట్టింది తన 100 చేరుకోవడానికి. వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది 84 runs రావడం జరిగింది. బట్ స్కోర్ 175 ఉన్నప్పుడు 76 runs వేసి ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్తో కలిసి 83 runs పార్ట్నర్షిప్ చేశాడు. చాలా చక్కటి సహకారం చేశాడు. తను కూడా 29 runs వేసి అవుట్ అయిన తర్వాత దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ అనేది ఆండ్రీస్ క్లాసన్దే ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ స్కోర్ 258 ఉండింది ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి. తర్వాత అనికేత్ వర్మ కూడా రన్ రేట్ మొమెంటం బ్రేక్ అవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ 4లతో 6లతో చెలరేగాడు అని చెప్పుకోవచ్చు. సో 9 balls జస్ట్ 20 runs పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 24 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. సునీల్ నారాయణ్కి 2 వికెట్లు, వైభవ్ అరోరాకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన కేకేఆర్కి పర్వాలేదు, ఓకే స్టార్ట్గా వచ్చింది. 30+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మంచిగా ఆడుతూ 31 runsకి సునీల్ నారాయణ్ అవుట్ అయ్యాడు, క్లీన్ బౌల్డ్. తర్వాత నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అవుతూ వచ్చింది. ఎక్కడ కూడా కేకేఆర్ గేమ్లో ఉన్నట్టయితే అనిపించలేదని చెప్పుకోవచ్చు. కానీ 5 wickets పడ్డ తర్వాత మనీష్ పాండే అండ్ హర్షిత్ రాణా కొంత పార్ట్నర్షిప్ అయితే చేశారు, కానీ వాళ్ళు ఏమాత్రం గెలిపించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఫలితంగా 68 runsకి 18.2 overs ఆల్అౌట్ అయితే అవడం అయితే జరిగింది. ఇక వికెట్స్ కనుక చూస్తే నిషాన్ మలింగాకి 3 వికెట్లు, తర్వాత జయదేవ్ ఉనాద్కర్కి 3 వికెట్లు, హర్ష్ దుబేకి 3 వికెట్లు అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాస్ ఓన్లీ 6 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు.
సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే అండిష్ క్లాసన్ 37 బాల్స్లో సెంచరీ చేస్తాడు కదా, సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.